హాయ్ హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? కామెంట్ చేసేయండి. ఈ వీడియో చూస్తే మీకు ముందు పెట్టిన వీడియోకి కంటిన్యూలా అనిపిస్తుందండి. అవునండి, అది లెంత్ ఎక్కువ అవుతుందని 2 పార్ట్స్గా డివైడ్ చేసి వీడియో అయితే పెడుతున్నాను. వీడియో చూసే కంటే ముందు కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి వీడియో అయితే కంటిన్యూగా చూడండి. నేను మామూలుగా బట్టలు ఉతికి పిల్లల్ని చూసుకుంటూ బట్టలు ఉతుకుతూ వంట చేసి అలాగే టిఫిన్ ఎలా చేస్తాను, పిల్లల్ని ఎలా హ్యాండిల్ చేస్తాను, వాళ్ళు నన్ను డిస్టర్బ్ చేస్తారా లేదా అంతా ఈ వీడియోలో చెప్దాం అనుకుంటున్నానండి. పిల్లలు ఉండే ఇంట్లో కొంచెం పనులు చేసుకోవాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది కదా. అది చిన్న ఇబ్బంది ఏమన్నా దాని గురించి మాట్లాడదామని ఒక చిన్న టాపిక్ తీసుకున్నాను అన్నమాట. మా పిల్లలైతే 5th అలాగే 7th చదువుతూ ఉన్నారండి. వాళ్ళు కొంచెం పెద్దవాళ్ళే కాబట్టి నన్ను అర్థం చేసుకుంటూ ఉంటారు. నేను ఏదైనా పని చేసుకుంటా ఉంటే నన్ను డిస్టర్బ్ చేయకుండా వాళ్ళ పనిలో వాళ్ళు ఆడుకుంటూ చదువుకుంటూ అలాగే టీవీ ఉంటే టీవీ చూసుకుంటూ ఉంటారండి. ఎందుకు ఇలా టాపిక్ తీసుకున్నాను అంటే నేను చాలా ఇళ్ళల్లోనే చూశానండి. పెద్దవాళ్ళైనా కూడా కొంచెం పిల్లలు ఇబ్బంది పెడుతూ ఉంటారు. పని చేసుకుంటూ ఉంటే కూడా అమ్మ నాకు అది కావాలా ఇది కావాలా అని అడుగుతూ ఉంటారు అన్నమాట. సతాయిస్తూ ఉంటారు అని చాలామంది పిల్లల్ని అయితే నేను చూశాను. అందుకే చెప్పాలనిపించింది అనమాట. ఇంకా సెకండ్ సాటర్డే అని చెప్పాను కదండి, పిల్లలు అయితే లేటుగా లేచారు. బాబుకి అయితే లేచాడని ఇంకా బూస్ట్ ఇచ్చేస్తున్నానండి. నార్మల్గా స్కూల్ టైంలో అయితే బూస్ట్ ఇచ్చి అలాగే లేపుతూ ఉంటాను బాబుని. ఈరోజు హాలిడే కదా అందుకని లేటుగా లేచారు. లేచాక ఇస్తూ ఉన్నాను. ఒక పక్క నేనైతే చెనిగ్గింజలు వేయించుతూ ఉన్నానండి. చట్నీ చేద్దాం, పల్లి చట్నీ అని. బట్టల వరకు అయితే అయిపోయాయండి. ఇంకా బెడ్షీట్లు అవి ఉన్నాయి. అవి అయితే ప్రస్తుతానికి నానబెట్టాను. బట్టలు ఉతికాను కదా, అవి కొంచెం ఆరాక బెడ్షీట్లు ఆరేయటానికి ప్లేస్ ఉంటుందని బట్టలు అయితే ఉతికి ఆరేసాను. ఇంకా బెడ్షీట్లు ఉతకాలంటే కొంచెం టైం పడుతుందని నానబెట్టి ఉంచాను అనమాట. మిషన్ పాడైపోయిందని చెప్పాను కదండి ముందు వీడియోలో. అందువల్ల బెడ్షీట్లు కూడా చేత్తోనే ఉతకాల్సి వచ్చిందనమాట. చేతులు అయితే చాలా పెయిన్ వచ్చేసాయండి. ఒక్కొక్క బెడ్షీట్ అయితే చాలా బరువు, నీళ్ళల్లో వేస్తేనే అది బరువు ఎక్కేస్తుంది కదా. ఇంకా మా బాబుకి అయితే ఒక చిన్న మీగడ ముక్క వచ్చినా కూడా అసలు పాలు తాగడండి. అందుకే వడగట్టిమ్మని అడుగుతూ ఉన్నాడు, వడగట్టిస్తూ ఉన్నాను. కొంచెంగా మీగడ తగిలినా కూడా వాడు తాగడు. అందువల్ల అన్నమాట. ఇంకా పల్లీలు అయితే వేయించేస్తున్నాను. కొంచెం ఆయిల్ వేసి వేయించితే కొంచెం కలరు టేస్టీ 2 బాగుంటాయండి. అందుకే కొంచెం ఆయిల్ వేసి ఇంకా అలాగే ఇందులోకే కొంచెం పచ్చిమిరపకాయలు కూడా వేసేస్తాను. ఒక 4-5 కారానికి తగ్గట్టుగా. 2 ఒకేసారి వేగిపోతాయి కదండి. తర్వాత మిక్సీకి అయితే వేసుకోవచ్చు. ఇంకా దీనికి కాంబినేషన్ ఏంటంటే పొంగలు. నేను ఆ వీడియోలో చేశాను అని చెప్పాను కదండి. లేదు, ఈ వీడియో చూసాక అర్థమైందనమాట. ఆ వీడియోకి ఈ వీడియోకి చాలా లెంతీగా ఉంది. ఒకే వీడియోలో చెప్పే కుదరదు అని ప్రిపరేషన్ అంతా లంచ్, మార్నింగ్ టిఫిను, బట్టలు మొత్తము వర్క్ అయితే ఎక్కువ ఇందులోనే ఉందండి. కొంచెం ముందు వీడియోలో చెప్పానని అబద్ధం చేసుకోకండి.
తక్కువ
పెట్టినా పైన చూడు ఎంత వచ్చిందో బొక్కల నుంచి. మా చేయిపోతున్నా ఎందుకు మా చేయి పెడతావు? నా ఫోన్ నుంచి నేను చూసుకుంటా. చూసుకుంటావు పెండింగ్ వర్క్ ఉంటే రాయిపో తినేసి బ్రష్ అయిపో. అవునే మనిషి పో నా ఇప్పుడు చేయాలండి. నీకెందుకు ఉంటుంది పో దెబ్బలు తినచ్చు. ఏ జ్యోతిష్ చిన్న పని ఉంది. అంతా బ్రష్ చేసుకోవచ్చు జ్యోతి. హాయ్ అండి, ఇప్పుడే పని అంతా అయ్యింది, బట్టల వరకు అయ్యింది. ఇంకా బెడ్షీట్లు దిండు కవర్లు అవన్నీ ఉన్నాయన్నమాట. అవన్నీ ఉతకాలండి. టిఫిన్ అయితే ఇంకా తినాలి. తర్వాత సామాన్లు అంతా కడిగేసాను చూశారు కదా. ఇంకా టిఫిన్ తినేసి ఇంకా బెడ్షీట్ పని అయితే పెట్టాలన్నమాట. చాలా ఉన్నాయి బెడ్షీట్లు, కర్టన్స్, డోర్ మ్యాట్లు అవంతా ఉతకాలన్నమాట. ఇంకా తినేసి తర్వాత వాటర్ అయితే అయిపోయినాయండి. వాటర్కి ఏం చేయాలో అర్థం కాలేదు. వాటర్ తోలించుకోవాలా, ఇంకా డబ్బులు ఇచ్చి. నీళ్ళు ఎప్పుడు వదులుతారో తెలియదు, కరెక్ట్గా చూడాలి ఎప్పుడు వదులుతారో. ఇంకా ఈరోజు సాటర్డే కదా, ఈవినింగ్కి మొత్తం క్లీన్ చేసుకొని సాయంత్రం కానీ పూజ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఇంకా ఇవన్నీ ఉతకాలన్నమాట. బట్టలు ఆగిపోయాక కొంచెంగా కరెక్ట్గా 1 అవుతా ఉందండి టైము. ఇప్పటివరకు బట్టలు ఉతికి వంట చేసేపాటికి 1 అయిపోయిందనమాట. ఏమేమి చేస్తాను చూపిస్తాను రండి. బీట్రూట్ పల్లెం చేసానండి, ఫ్రై అనమాట. రసం అవుతూ ఉందన్నమాట. తర్వాత రైస్ వంట అయితే అయిపోయిందండి. ఇంకా కొంచెం తినేసి ఇంకా షాప్కి అయితే వెళ్ళి మా వారిని అయితే పంపించాలి.